హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి హిట్ 3 అనమాట. హిట్ థర్డ్ క్రేజ్ గురించి ఈరోజు మనం రివ్యూ చెప్పబోతున్నాం. నిజంగానే బయట వస్తున్న నెగిటివ్ టాక్కి తగ్గట్టు ఉందా, లేదా నిజంగా బాగుందా, బ్లాక్ బస్టర్ అని వచ్చిన టాక్లా ఉందా తెలుసుకుందాం ఈరోజు మనం అయితే. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, రివ్యూ గురించి అయితే డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే నాని అన్న యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చూపించాడు. మన నేచురల్ స్టార్ నాని అన్న గురించి అయితే మనందరికీ తెలిసిందే. ఆయన యాక్టింగ్ అయితే చాలా ప్లస్. ఆయన యాక్టింగ్ కోసం కూడా సెకండ్ టైం చూడొచ్చు సినిమా. ఇంకా మన ప్లస్లు ఉన్నాయంటే సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ అనేది బాగా బాగా క్యారీ చేశారు డైరెక్టర్ శైలేష్ కులన్ గారు. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. సరే, కొన్ని సీన్స్ అయితే అలా ఉన్నాయి. హీరోయిన్ పోర్షన్ కూడా మరీ అన్వాంటెడ్ గా బోరింగ్ గా ఏమనిపించలేదు, పర్లేదు. సినిమాలో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల సగం సినిమా దెబ్బతిన్నది. ఒక్క సీన్లో హై మూమెంట్ రాలే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల. ఏదో సీన్లో ఉన్న కొన్ని యాక్షన్ సీన్స్ షార్ట్స్ వల్ల కొంచెం హై వచ్చిందేమో, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా డల్గా ఉంది. ఒక్క సీన్లో మాత్రం చాగంటి కోటేశ్వరరావు గారి బ్యాక్గ్రౌండ్ వస్తుంటుంది. ఆ ఒక్క సీన్లో గూస్ బంప్స్ వస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా వీక్ ఉంది. సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నా వరకు వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సినిమా స్టోరీ కూడా ఒక ఫ్లోలో వెళ్ళదు, డల్గానే అనిపిస్తుంది. అసలు సినిమా ఎలా ఉంటుందంటే బాగాలేదు అని చెప్పలేం, ఒక సూపర్గా ఉందని చెప్పలేం. వెళ్ళిపోతుందంటే మనం చూస్తూ ఉంటాం, ఒక నడుస్తూ ఉంటుంది సినిమా, కానీ ఎక్కడ హై మూమెంట్ రాదు మనకి. చాలా హై మూమెంట్ అనేది రాదు. అంటే ఇది సపరేట్గా చూస్తే ఏమో, కానీ మిగతా హిట్ 1 హిట్ 2 ఇట్లా చూసుకుంటూ వస్తే మాత్రం దాంట్లో కంటే ఇది చాలా డల్ అనిపిస్తుంది. అసలు ఇది హిట్ యూనివర్స్కి సంబంధం లేకుండా ఉంది అన్న ఫీల్ అయితే మనకు వస్తుంది. నా వరకు అయితే ఈ మూవీ నాని అన్న గురించి ఒక్కసారి అయితే చూడొచ్చు. నాని అన్న ఫ్యాన్స్ అయితే 2 సార్లు కూడా చూడొచ్చు. ఇది నా రివ్యూ. ఓవరాల్గా మూవీ అయితే యావరేజ్ నా వరకు అయితే. మీకు ఎలా అనిపించేదో కామెంట్లో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.